దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఐస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మా కాసం వెబ్ సిరీస్ రివ్యూ. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది భయ్య, ఆనెస్ట్గా చెప్తున్నాను, బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఒక 2 ఎపిసోడ్లు చూసిన తర్వాత ఏట్రా ఇలా జరుగుతుంది స్టోరీ, అసలు ఏం బాగాలేదేమో అనిపించింది అన్నమాట. తర్వాత ఇన్డెప్త్గా వెళ్తున్న కొద్ది స్టోరీ యొక్క ఇన్నర్ యొక్క థింకింగ్ పర్స్పెక్టివ్ కూడా చాలా మారిపోతుంది అన్నమాట. వే ఆఫ్ థింకింగ్ కూడా మారిపోతుంది, ప్రతి మనిషి ఆలోచన, ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా. అది నాకు బాగా నచ్చింది అనమాట. ఇక స్టోరీ విషయానికి వస్తే 19 ఏళ్ళ కుర్రాడు తన 40 ఏళ్ళ అమ్మకి ఒక సంబంధం చూడడానికి ఆన్లైన్లో ఒక డేటింగ్ యాప్ ద్వారా తన ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకు అంటే తనకి ఒక మ్యాథ్స్ జీనియస్ అనమాట. దేన్నైనా క్యాలిక్యులేషన్తో ఒక ఆల్గరిథంను క్రియేట్ చేసి దాని ద్వారా ఒక మంచి పేరు సంపాదించుకోవాలని అనుకుంటాడు అనమాట. అది కూడా లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది ఒక మ్యాథ్స్ అనేది కూడా చెప్పడానికి తెలియజేసే ఒక వెబ్ సిరీస్ అనుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ వాళ్ళ అమ్మకి తన ఒక బాయ్ ఫ్రెండ్ని, అదే ఫ్యూచర్ హస్బెండ్ని తేడానికి ఆ కొడుకు చేసే ప్రయత్నమే ఈ వెబ్ సిరీస్. దాన్ని ఎంత నీట్గా ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే ఒక ఆన్లైన్ డేటింగ్ యాప్లో మన ఒక ఆల్గరిథంని తను తయారు చేసి దాని ప్రకారం ఎలా ఎవల్యూషన్ అవుతుంది ఈ ప్రపంచం అనేది చెప్పడంలో డైరెక్ట్ యొక్క విజన్ మనకి బాగా కనిపిస్తుంది అనమాట. అదే కాకుండా వీళ్ళు చేసే రీసెర్చ్ చాలా అడ్వాన్స్గా ఉంటుందన్నమాట. కానీ అది మనకి తెలియజేసి చెప్పడంలో విఫలమయ్యారేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఆ ఆల్గరిథం అనేది చాలామందికి తెలియదు. అది మ్యాథ్స్ ఒక ఆలోచన విధానం ఇలా ఉంటుంది, ఇలా ఉండదు అని చెప్పడంలో ఒక చిన్న ఫెయిల్యూర్ అనిపించింది. మిగిలిందంతా కథ అయితే ఓకే. మ్యాథ్స్ తెలిసుంటే వాళ్ళకేమో బాగుంటుందేమో, నాకైతే తెలియదు. నాకైతే మ్యాథ్స్ అయితే ఇంత వీకే కొంతవరకు అయితే. ఓకే, ఈ వెబ్ సిరీస్ హ్యూమన్కి ఎందుకు ఇష్టపడాలి అనుకుంటామంటే, మనం ఏదైనా ఒక యూట్యూబ్లో ఒక సెర్చ్ చేస్తాం, దాని లేకపోతే ఒక మాట్లాడతాం, దాన్ని క్యాప్చర్ చేసి దాని తర్వాత ఏమొస్తుంది అంటే ఒక ఆల్గరిథం అనేది దాని అంతలో క్రియేట్ అయిపోయి మనంతలో మనకి దానికి సంబంధించిన వ్యూస్ కానీ ఏమైనా మనకి కనిపిస్తుంటాయి. మన ఆటోమేటిక్గా ఎలా కనిపిస్తాయి, ఒక ఆల్గరిథం. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెప్పడంలో డైరెక్టర్ చెప్తున్న కథ అన్నమాట ఇది. అయితే ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక యూట్యూబ్లో అనుకున్నాం అనుకో, అది మనకు నచ్చిందా నచ్చలేదా అనేది మాత్రం ఛాన్సెస్ మాత్రం మనం చూసుకోవాలన్నమాట. అది చాయిస్ మాత్రం ఇస్తుంది. ఈ రెండిటికి డిఫరెన్స్ ఈ స్టోరీలో మనకు కనిపిస్తుంది. అది వాళ్ళ అమ్మని ఎలా అయినా ఒక మంచి భర్తని, ఫ్యూచర్ హస్బెండ్ని మంచి వాళ్ళతో పెట్టి తను బయటికి వెళ్ళిపోవాలనుకుంటాడు అనమాట. 20 సంవత్సరాల తర్వాత తన ఇంట్లో వదిలి వేరేగా సపరేట్గా బతకాలనుకుంటాడు. వాళ్ళ అమ్మని సపరేట్గా ఉంచాలనుకుంటాడు. అది రీజనబులే. వీళ్ళ యొక్క విలువ అనేది ఏదైతే ఉందో దాన్ని చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఒక మ్యాథ్స్ ఒకటి చెప్తుంది, హ్యూమన్ మైండ్ సెట్ ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది. ఈ మూడిటికి తేడా ఏంటి, దాని ద్వారా వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని హీరో ఎలా సాల్వ్ చేశాడు. ఆ 19 ఏళ్ళ కుర్రాడు మ్యాథ్స్ జీనియస్, తన మ్యాథ్స్ ద్వారా చేశాడా లేకపోతే పర్సనల్గా చేశాడా అనేది ఈ స్టోరీలో మెయిన్ హైలైట్స్ అంటే ఇంకేం ఉండవు. నార్మల్గా స్టోరీ వెళ్ళిపోతుంటుంది అనమాట. అయితే కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి, కొన్ని సీన్స్ చాలా బోరింగ్గా కూడా అనిపించింది అనమాట. ఫైనల్గా ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఐస్క్రిప్ట్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.